ఇంకా గేమ్ ఉంటుంది, స్పెషల్ గేమ్ ఒక చేయాల్సి ఉంటుంది. అక్కడ ముగ్గురి ఫొటోస్ పెడతారు ఎవరెవరిది. నిఖిల్, తనుజ, తర్వాత రీతు. ఈ రీతు అక్కడికి వచ్చి చూసినంబడే షాక్ అవుతుంది. ఆల్రెడీ నాకు సపోర్ట్ లేదు బిగ్ బాస్, మళ్ళీ నా ఫోటోనే పెట్టారు అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు. ఇక ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడగాలి కదా అక్కడ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరినీ వన్ బై వన్ నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని ముగ్గురు ఎవరు అడగాల్సిందో వాళ్ళని అడుగుతూ ఉంటారు. అడిగిన తర్వాత అక్కడ గేమ్ బ్రదర్ మోగిన తర్వాత ఇక చెప్తాడు ఎవరు, బిగ్ బాస్, మీరు ఇట్లా ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ పవర్ రావడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. మీరు ఇమ్యూనిటీ పవర్ కావాలి అని అంటే ఈ టాస్క్ ఏదైతే ఉందో అది గెలవాలి, గెలిస్తేనే మీకు ఈ వీక్ అంతా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కెప్టెన్సీ కూడా మీరే చేస్తారు అని చెప్పేసి చెప్తాడు. ఇక అందరు ఖుషి అవుతారు. కానీ ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు అన్నదే పెద్ద దైనమాల పడిపోయారు. ఇక నిఖిల్, రీతు, తను అక్కడ ఫొటోస్ ఉంటాయి. అక్కడ మహారాణి కాబట్టి మహారాణి కూడా అది కిరీటం ఉంటుంది కదా, మహారాణి కిరీటాన్ని ఎత్తిన పెట్టి ఇక షోప్ ఆఫ్ చేయాలి. ఇక మహారాణి క్యారెక్టర్, మహారాజు కావచ్చు, మహారాణి కావచ్చు, రాణి కావచ్చు, అది గెలిచిన వాళ్ళకి నెత్తిన పెట్టి సన్మానం చేస్తారనమాట. సన్మానం చేసి ఇమ్యూనిటీ పవర్ కూడా వాళ్ళకి ఇస్తారు, క్యాప్టెన్సీ చేతికి పెట్టేస్తారు. ఇది జ అంటే టాస్క్ అయిపోయిన తర్వాత జరిగేది. ఇక 3 కత్తులు ఇచ్చి ఆ కత్తుల ఆ బొమ్మల నెత్తి దగ్గర ఏదైతే కిరీటం ఉంది కదా, ఆ కిరీటంది ఒకటి పెట్టేసి ఉంటారు. కత్తితోన ఆ కిరీటం మీద ఒత్తి పట్టాలి. కిరీటం వంగకూడదు, బెండవకూడదు. ఎంతసేపు పట్టుకుంటే ఎవరు ఎంతసేపు పట్టుకుంటే వాళ్ళే విన్నర్. ఇది టాస్క్. ఇక ముగ్గురు వచ్చి నిలబడతారు, వన్ బై వన్ అంటారు, పట్టుకొని ఉంటారు. ఇందులో తనుజ మాత్రం కొంచెం స్మార్ట్ వర్క్ చేసింది, ప్లస్ తెలివిగా ఆడింది. ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యేది అనమాట, ఎక్కువ ఎమోషనల్ అయ్యేది, ఎక్కువ కోపం వచ్చేది, ఎక్కువ ఏం చేసినా ఓవర్ వెళ్ళిపోయేది అనమాట. ఆ అమ్మాయి తనకు తెలియకుండానే ఓవర్ కనిపించేది అనమాట. ఏది అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోదు, ఏది తీసుకున్నా సీరియస్గా తీసుకుంటుంది. ఎక్కువగా లవ్ చేయడం, ఎక్కువగా కోపపడడం, ఏదైనా ఎక్కువ చేస్తారు చూడు, అట్లా ఎక్కువ చేసేదన్నమాట. ఇక దీంట్లో అసలు ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అనిపించింది. ఎప్పుడైనా సరే మనము ఒక బరువు మొయ్యాలంటే ఇలా మోసిందానికి ఇలా మోసిందానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఒక బరువుని ఇట్లా పట్టుకొని చూడు, ఎక్కువసేపు పట్టుకోలేవు, వెళ్ళిపోతుంది చెయ్యి. అదే ఇట్లా ఈ చేతి మీద పట్టుకొని చూడు, చాలాసేపు వెయిట్ దాన్ని నిలబెట్టుకోవచ్చు. వెయిట్ని చాలాసేపు కిందికి దింపకుండా హ్యాండిల్ చేయొచ్చు. ఇలా పట్టుకుంది, ఇలా పట్టుకొని ఇక నిల్చొని పోతుంది. వీళ్ళిద్దరు మాత్రం నిఖిల్ కానీ రీతు, వీళ్ళిద్దరు ఇలా పట్టుకొని ఉంటారు. ఫస్ట్ రీతు స్టాప్ అయిపోతుంది. ఇక ఆ అమ్మాయి కూడా పట్టుకొని ఇక ఎంతసేపు అంటే పట్టుకుంటారు. డౌన్ అయిపోయింది కిరీటం, కిందికి వచ్చేసింది, తన బ్యాక్కి వచ్చేసింది. ఈ తరలోపు నిఖిల్ కూడా, అండ్ నిఖిల్ పట్టుకోవడం కాక ఈ కింద ఒక బాల్ పెడుతుంది, సంజన గారు తీసుకొచ్చి పెడతారు. తను కూడా వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అన్న టెన్షన్లోనే ఉంటారు. కానీ అసలు తనుజ స్మార్ట్గా ఆడింది. తనకి వెయిట్ అవుతా ఉంది అయినా కూడా ఇంకొంచెం సేపు నిలబడితే మనకి గెలుస్తా అన్నట్టుగా అట్లే పట్టుకొని ఉంది. మనోడు డౌన్ చేసేసిండు, నిఖిల్ డౌన్ చేసేసిండు. ఇక తిను విన్ను. ఈ విన్ అవ్వగానే ఇక బర్నీ గారు వచ్చేసి ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. ఇక అంటే టాస్క్ ఆడేటప్పుడు బేసిక్గా ఆయన ఇందులోకి వచ్చిందే ఆమె ఎలిమినేట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకునే వచ్చిండు. తన టాస్క్లన్నీ చూసి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఎవరు ఎలా ఆడారు అనేది. తను కావచ్చు ఇంకో పర్సన్ని వీళ్ళిద్దరిని చేద్దామని వచ్చిన అని చెప్పేసి ఓపెన్ డిస్కషన్లో ఆల్రెడీ చెప్పుకున్నారు. తర్వాత గేమ్ విషయానికి వచ్చేటప్పుడు గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేసేసి ఒక పాయింట్లో ఆయనకు ఎలిమినేషన్ చేయాలని ఉన్నా, ఇంకో పాయింట్ తను ఆడుతుంది కాబట్టి ఆడిన దానికి తిని సపోర్ట్ చేశాడు. ఇక అది అయిపోయిన తర్వాత దివ్య ఉందయ్యా, నన్ను ఎందుకు ఎత్తుకోలే, నేను లాస్ట్ టైం గెలిచినప్పుడు తనని మాత్రం ఎందుకు ఎత్తుకున్నావు,
ఇక ఈ అమ్మాయి ఈగో హర్ట్ అయింది కదా. ఈ అమ్మ జీవితం అంటే ఇంకో అమ్మాయిని సపోర్ట్ చేస్తే ఇంకో అమ్మాయికి పడదన్నట్టు, 3 జుట్లు ఒకదాన నిలవ అంటారు కదా. ముగ్గురు ఒకదాన నిలబడ్డారంటే ఆడోళ్ళు, వాళ్ళకే పడదంటారు కదా. అట్లా అయిపోయింది. బేసిక్గా దివ్య చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి బాగా ఆడుతుంది. ఆ కంటెస్టెంట్స్ అందరితో పాటు చూసుకుంటే నాకు దివ్య కొంచెం చాలా బాగా తన మీద నా ఇంపాక్ట్ పడేది. అమ్మాయి ఆడే గేమ్ నా మీద, నా మైండ్ సెట్ చేంజ్ చేసింది. ఎందుకంటే అంత క్లారిటీగా ఉంటుంది. ఇమాన్యుల్ బాగా ఆడతాడు, తనుజ బాగా ఆడుతుంది, సుమన్ శెట్టి బాగా ఆడతాడు, దివ్య బాగా ఆడుతుంది. వీళ్ళందరినీ చూసేవాడిని. ఇక దివ్య కొంచెం నాకు స్టార్టింగ్ నుంచి అగ్ని పరీక్ష నుంచి చూస్తూ ఉన్నాను కదా. ఒక వెయ్యి ఆఫ్ కంటెంట్లో వెళ్తుంది, వెయ్యి ఆఫ్ థాట్లో వెళ్తుంది. మధ్యలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అలాంటివి చూసుకోదు. ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఇక మనిషి టు మనిషే మాట్లాడుకోవడం మాత్రమే ఉంటుంది. కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ ఫోన్లు కానీ ఇవన్నీ లేనప్పుడు ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకొని ఆ ఆ ఫీలింగ్స్ కావచ్చు, ఆ సంబంధాలు కావచ్చు, అది మాత్రమే ఉండదు. మనిషితో మనిషే మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి లేకున్నది. ఒకప్పుడు అంత బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అంత బాగా అయ్యేది. ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాడికి అయిపోయింది, ఎవరి ప్రపంచంలో వాడు ఉంటాడు. అప్పుడు మాత్రం అందరం కలిసి ఉంటేనే అది ప్రపంచం, వాళ్ళ ప్రపంచం అనేది. ఈ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని పాయింట్స్లల్లో, కొన్ని కొన్ని సిచ్యువేషన్లల్లో తను కొంచెం కనెక్ట్ అయింది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయిపోయింది పర్సన్కి. సో అట్లా తన మన వర్ణమీన అడుగుతుంది, నన్ను ఎందుకు ఎత్తుకోలే, నన్ను ఎందుకు సపోర్ట్ చేయలే, ఆమె గెలిచినప్పుడు మాత్రం ఎందుకు ఎత్తుకున్నావు, ఈగో ఈగో ఫీలింగ్. ఇక మనోడు కూడా సరదాగా ఆ అమ్మాయిని ఎక్కడ హట్ అవుతుందో అని చెప్పేసి, ఎక్కడ అది అవుతుందో అని పక్కనే మన బుడ్డి పడకలాగా సుమన్ చెట్టు పడుకొని ఉంటాడు. తనతో ఇద్దరుగా కూర్చొని ఉంటారు అక్కడ పిల్లలు. మంకీ క్యాప్ వేసుకుంటుంది. ఆ మంకీ బ్యాగ్ తీయడం వాళ్ళ మూయడం జీవితం. చిన్నప్పుడు పిల్లలని ఆడిపించే వాళ్ళం కదా, గొడ్డు గొడ్డు అని. మనోడు మొయ్యడం, వాళ్ళ తెచ్చి చూడడం సరదాగా ఫన్నీగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా, దివ్య కూడా ఒక 1 మినిట్ అట్లా చూసి నవ్వేసిన తర్వాత లేచి వెళ్ళిపోయింది. ఇంకా నాకు సంబంధం లేదు, నువ్వెవరు అన్నట్టుగా ఉన్నావు కదా, నేను నువ్వే చూసుకో అన్నట్టుగా లేచి వెళ్ళిపోయింది. అంటే అది సీరియస్ అవ్వలేదు అక్కడ, సరదాగా అయిపోయింది ఆ కాసేపు.